శ్రీరాముడు చేసిన ఒక్క ప్రామిస్ వల్ల లక్ష్మణుడు ప్రాణాలు వదిలేశారు. సీతాదేవి భూమిలో ఐక్యమైన కొన్నాళ్ళకి రాముడు రామావతారం చాలించే సమయం వచ్చిందని యముడు శ్రీరాముని దగ్గరికి వెళ్తారు. అయితే యముడు రామునితో మాట్లాడే ముందు ఎవ్వరూ వారి మాటలు వినకూడదని, వింటే వారికి మరణశిక్ష విధించాలని షరతు పెడతాడు. రాముడు ఆ షరతును అంగీకరించి లక్ష్మణుడికి ద్వారం వద్ద కాపలాగా ఉండమని ఆదేశిస్తాడు. అయితే రాముడు యముడు మాట్లాడుకుంటున్న సమయంలో దుర్వాస మహర్షి రావణుని కలవటానికి వస్తారు. అప్పుడు లక్ష్మణుడు వారిని ఆపడంతో దుర్వాస మహర్షికి కోపం వచ్చి తనను లోపలికి వెళ్ళనివ్వకపోతే అయోధ్యను శపిస్తా అని హెచ్చరిస్తారు. అయోధ్య ప్రజలను రక్షించడానికి లక్ష్మణుడు రాముని వద్దకు వెళ్ళి దుర్వాస మహర్షి వచ్చిన విషయాన్ని తెలియజేస్తారు. అయితే లక్ష్మణుడు యముని షరతును ఉల్లంఘించాడనే కారణంతో రాముడు తన ప్రమాణాన్ని నిలబెట్టుకోవడానికి లక్ష్మణుడికి మరణశిక్ష విధిస్తాడు. ఆ తర్వాత లక్ష్మణుడు సరయూ నదిలో ప్రవేశించి తన శరీరాన్ని వదిలేసి అనంతశేషుని రూపంలో వైకుంఠానికి చేరుకుంటారు.